రోడ్లపై నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ ఉన్నతాధికారులు సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఆదేశాలు ఇచ్చిన కర్నూలు నగరపాలక సంస్థ ఇంజనీర్లు స్పందించడం లేదని నాయకులు ఎరిగినేని పుల్లారెడ్డి, ఎం నాగరాజు, కె శ్రీనివాసులు, టి పురుషోత్తం రెడ్డి, టి కృష్ణ విమర్శించారు. నిబంధనలు పాటించకుండా కోట్లాది రూపాయలతో చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలకు ఉపయోగపడకపోగా ఇబ్బందులు పడవలసి వస్తుందని అన్నారు. సంఘం ప్రతినిధి బృందం ఈరోజు నగరంలో పర్యటించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట్ల రూపాయలు వెచ్చించి వేస్తున్న రోడ్లపై వర్షపు నీరు ఎందుకు నిలుస్తుందని ప్రశ్నించారు. అశోక్ నగర్ పంప్ హౌస్లో వ్యాపార సముదాయం నిర్మించిన కాంట్రాక్టర్ టన్నుల కొద్దీ మట్టిని మురికి కాలువలో ఫుట్పాత్ పైన వదిలేశారని అన్నారు. దీనివల్ల మురికి నీటితో పాటు వర్షం నీరు కూడా రోడ్డుపై నిలిచి వెంకటరమణ కాలనీ రోడ్డుపైన వెళ్లే వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ఇంత బాధ్యతారహితంగా వ్యవహరించే కాంట్రాక్టర్లు బిల్లులపై మున్సిపల్ ఇంజనీర్లు కళ్ళు మూసుకొని సంతకాలు పెడుతున్నారా అని ప్రశ్నించారు. దీనికి తోడు విఆర్ కాలనీ ప్రధాన రోడ్డు మధ్యలో తాగునీటి పైప్ లైన్ వాల్ ఫిట్స్ లీక్ అయి రోడ్డుపైకి రావడంతో పాటు తాగునీరు కలుషితమవుతున్నాయని గత 3 నెలల నుండి మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కమిషనర్ రవీంద్రబాబు జోక్యం చేసుకుని బాధ్యతారహితంగా వ్యవహరించే కాంట్రాక్టర్లు, ఇంజనీర్లపై విచారణ జరపాలని, రోడ్లపై నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పర్యటనలో ఎన్ మద్దిలేటి, రాజు, ఏ మధు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నీళ్ళు ఎక్కువ అవుతున్నాయి. ఆడ కొత్త కాంప్లెక్స్ కట్టిన మున్సిపాలిటీ వాళ్ళు ఆ కాంట్రాక్టర్ మొత్తం కాలువ మొత్తం బ్లాక్ వేసి పడేశారు. నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? రోడ్డు మీద వచ్చే జనాలకు రోడ్డు మీద తిరుగుతున్నాయి. అందరికీ ఇబ్బంది అవుతుంది. కర్నూలు నగరంలో వర్షాకాలం వస్తే పరిస్థితి చాలా అభిమానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనం గమనిస్తే కనుక వెంకటరమణ కాలనీ ఎక్కువ జనం తిరిగేటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలోన గతంలో మున్సిపాలిటీ వాళ్ళు కాంప్లెక్స్ నిర్మించారు. అదే ఈ కాంప్లెక్స్ నిర్మించిన తర్వాత అక్కడ మట్టిని అంతా కూడా కాలువలే వదిలేసినటువంటి పరిస్థితి. దాన్ని వదిలేయడం వల్ల ఈరోజు మొత్తం రోడ్డు అంతా బ్లాక్ అయిపోయి డ్రైనేజ్ అంతా రోడ్డు మీద వచ్చి నీళ్లు ఈరోజు రోడ్లపైన నీళ్లు పారుతూ ఉన్నాయి. ఇది కరెక్ట్ కాదని మా అభిప్రాయం. ఇప్పటికైనా కాంట్రాక్టర్ పిలిపించి ఆ మట్టిని తొలగించాలా. అదేవిధంగా ఇక్కడ ఏవైతే వాల్స్ ఉన్నాయి ఆ వాల్స్ ఉండడం వల్ల వర్షం నీళ్ళని వచ్చి కూడా దాంట్లో బుగ్గలు నీళ్లు పారుతూ ఉన్నాయి. అది కరెక్ట్ కాదు. దానిపైన ఏదైనా కప్పేసి ఆ వాళ్ళు ముయించాలని చెప్పి మేము మున్సిపల్ కార్పొరేషన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నగరంలో ఎక్కడ చూసినా వర్షం వస్తే అయిపోయి రోడ్ల పైన నీళ్లు నిలబడతా ఉన్నాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. కాలువ మీద కాలువ కడుతున్నారు, రోడ్డు పక్కన రోడ్డు వేస్తూ ఉన్నారు. కానీ నీళ్లు ఎందుకు రోడ్డు పైన వస్తున్నాయి? దాన్ని ఎట్లా తొలగించాలనే ఆలోచన మాత్రము నగరపాలక సంస్థ అధికారుల పట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు రోడ్ల మీద నీళ్లు నిలవకుండా చర్యలు తీసుకోండి అని. కానీ ప్రభుత్వం కదిలింది. మున్సిపల్ శాఖ మంత్రి ఆదేశించిన మున్సిపల్ అధికారులు మాత్రం కర్నూలులో స్పందించడం లేదు. స్పందించకపోగా ఉన్న కాలువలను కూడా వీళ్ళే మూసేస్తూ ఉన్నారు. రోడ్లపైకి నీళ్లు రావడానికి మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కాంట్రాక్టర్లే కారణం. కొన్ని చోట్ల ఇక్కడ వెంకటరమణ కాలనీలో చూస్తే షాపింగ్ కాంప్లెక్స్ కట్టినారు పంప్ హౌస్లో. ప్రజలు వ్యతిరేకించినా పట్టించుకోకుండా కట్టినారు. కట్టి మొత్తం కాలువ అంతా పూర్తి చేసినారు. కాలువలో మట్టి వేసినారు. 6 నెలలు అవుతుంది. రోడ్లపై నీళ్లు నిలబడతా ఉన్నాయి. కాలువలు పూర్తి చేసినటువంటి కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోలేదు. పోనీ మున్సిపల్ అధికారులను మట్టి తీస్తారంటే మట్టి తీయడం లేదు. దానికి తోడు వర్షం నీటికి తోడు మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పైప్ లైన్లు ఆ వాల్స్ లీక్ అయిపోయినాయి. అంటే పైప్ లైన్లలో వాల్స్ లీక్ అయిన నీళ్లు వర్షం నీళ్లు కలిసి రోడ్లపైన వస్తూ ఉన్నాయి. దీని నుంచి తాగే నీళ్లు కూడా కలుషితమవుతూ ఉన్నాయి. కానీ ఇంజనీర్లు పక్కనే కూర్చుంటుంటారు వాటర్ వర్క్స్లో, వాళ్ళకు పట్టదు. ఈ రోడ్ల పైన 6 నెలల నుంచి చెప్తా ఉన్నాం. మేము ఫోటోలు తీసుకుపోయి చూపించినాం ఇంజనీర్లకు, కమిషనర్కు. కానీ వాల్స్ మాత్రము దానిని మరమ్మతులు చేయడం లేదు. లీక్ అయితేనే ఉన్నాయి. రోజు ప్రజలు కూడా వాల్స్ దగ్గర పన్న గుంతలలో కింద పడి గాయాల పాలవుతున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా నిన్ననే వచ్చారు కమిషనర్ గారు.
కమిషనర్ గారు జోక్యం చేసుకొని పర్యటించి కాలువను పూర్తి చేసినటువంటి మొత్తం కాలువ పైన మట్టి వేసినటువంటి కాంట్రాక్టర్ పైన చర్య తీసుకోవాలి, సంబంధించిన ఇంజనీర్ పైన చర్య తీసుకొని నీళ్లు లీక్ కాకుండా వాల్స్ అన్ని కూడా కొత్త వాల్స్ వేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా మేము కోరుతా ఉన్నాం.